ఈరోజు మహేష్ బాబు గారి పుట్టినరోజు. మహేష్ బాబు గారు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టుగా ఉండేవాళ్ళు. తర్వాత మహేష్ బాబు గారు కూడా పలు సందర్భాల్లో డైరెక్ట్గా చెప్పకపోయినా అందరూ మొన్న ఈ మధ్య కూడా ఆ సినిమా గుంటూరు కారం రిలీజ్ అప్పుడు మహేష్ బాబుది ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇద్దరిది కలిపి ఒక ఇన్స్టాలో రీల్ అనేది వైరల్ అవుతుంది. అది తీసుకొచ్చి నమ్రత గారు ఇన్స్టా స్టేటస్గా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది మహేష్ బాబు ఇద్దరు కలిపింది. దాంతోపాటు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి నాడు ఎవరు వచ్చి కలిసిన దాఖలాలు చాలా తక్కువ. నమ్రత గారు మాత్రం వెళ్ళి భారతమ్మ గారిని కలిశారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు అని చెప్పైతే అప్పుడు వార్తలు అయితే వచ్చినాయి. భారతమ్మ గారిని 2019లో కలవడం జరిగింది నమ్రత గారు. ఇప్పుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇద్దరి మధ్య క్యారెక్టర్ అనేది చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మహేష్ బాబు గారికి వీళ్ళిద్దరు సాయం చేస్తారు, కానీ బయటకు వచ్చి నేనే చేశాను నేనే పీకానని ఎప్పుడు చెప్పుకోరు. మహేష్ బాబు గారి ద్వారా ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్ చిన్నపిల్లలు చేశాడు, ఎంతో మందిని బతికిచ్చాడు, దాతృత్వంలో ఎన్నో కోట్లు అనేది దానం చేశాడు. పూర్తి స్థాయిలో తన సంపాదనలు ఎంత పర్సంటేజ్ అనేది సేవా కార్యక్రమం వినియోగిస్తానని చెప్పి ఇప్పుడు 10 ఏళ్ల క్రితమే చెప్పాడు. అట్లా అని చెప్పి సమాజం చెడిపోయేంత యాడ్లు కూడా ఆయన ఎప్పుడు చేసిన దాఖలాలు అయితే సమాజాన్ని జడగొట్టేలాగా ఏదే పడితే పిచ్చి పిచ్చి యాడ్లు కూడా ఎప్పుడు చేసిన దాఖలాలు. ఇప్పుడు కెరియర్ పరంగా చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లో, ఇటు పక్క మహేష్ బాబు గారు పాలిటిక్స్లో సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు నెంబర్ 1గా ఉన్నారు. పాలిటిక్స్లో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి సిచ్యువేషన్లోనే ఉన్నారు. అంటే హిట్స్ అండ్ ఫ్లాప్ అనేది కామన్ ప్రతి కెరియర్లో. అటుపక్క సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు రీమేక్ సినిమాలు చేయడు. ఏ సినిమా చేసినా తన సొంత సినిమాలో చేసుకుంటాడు. ముందు నాది ఇక్కడ, నా తెలుగులో నన్ను గౌరవిస్తే చాలు, నేను బాలీవుడ్కి వెళ్ళేది లేదు, నా తెలుగులో నేను నెంబర్ 1 ఉంటే చాలు, మంచి పొజిషన్ ఉంటే చాలు అని ఫస్ట్ నుంచి చెప్తా ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా నాకు జాతీయ రాజకీయాలు ఇవన్నీ పక్క రాజకీయాలు ఇవన్నీ కడుగు, నా ఆంధ్రప్రదేశ్ నాకు ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్ని జాగ్రత్త చూసుకుంటే చాలు. తర్వాత రీమేక్ సినిమాలు అసలు చేయడు. సింగిల్ గాని తన పని తను చేసుకుంటాడు. పక్కన వాళ్ళు కాపీ కొట్టకపోతే అవుట్ చేయడు. తన ఓన్ తను నిరూపించుకోవాలంటాడు. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఒంటరిగానే పోటీ చేస్తా ఉన్నాడు. పక్కన ఎంతమంది కూటమికి వచ్చినా ఎన్ని విధాలు చేసినా ఆయన ఓడినా గెలిచినా ఒంటరిగానే. ఇటు పక్క సినిమా పరంగా కూడా మహేష్ బాబు గారు అలాగే ఎక్కడో ఏదో హిట్ అయిందని చెప్పి దాన్ని చూస్తే బాగుందని చెప్పడం తప్పితే ఆయన దాంట్లో యాక్ట్ చేయాలి, అందరిలాగా దూసుకెళ్ళి కాపీ కొట్టి చేయాలి అట్లాంటివి చేయడు. అంటే వీళ్ళిద్దరి మధ్య మ్యాక్సిమం పోలికలు ఒకేలాగా ఉంటాయి. అందుకే వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మహేష్ బాబు గారిని అభిమానించే వాళ్ళు దాదాపు 90% ఈక్వల్గా ఉంటారు. మహేష్ బాబు అభిమానులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ మ్యాక్సిమం మహేష్ బాబు గారికి అభిమానులు. కృష్ణ గారి దగ్గర నుంచి ఇది కొనసాగుతుంది. కృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారికి మంచి గౌరవం ఇచ్చేవారు. రాజీవ్ గాంధీకి అప్పట్లో గౌరవం ఇచ్చి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంటే మంచి అభిమానంతో కృష్ణ గారు ఉండేవారు. తర్వాత మహేష్ బాబు గారు వెళ్లే క్రమంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు అది ఇదని ఎప్పుడు మాట్లాడాలి. ఆ గల్లా జయదేవ్ గారు మాత్రం మధ్యలో 2019లో తాను గెలవాలి అని చెప్పే తపంతో మహేష్ బాబు గారిని కొద్దిగా తెలుగుదేశం పార్టీ వైపు నడిపించాలని తాపత్రయపడ్డాడు. కానీ మహేష్ బాబు ఎక్కడ డివేట్ కాల. కృష్ణ గారు వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, కానీ ఈ పోటు బల్లాక గల్లా జయదేవ్ పోటు బల్లాక కృష్ణ గారు కూడా ఎక్కడ బహిరంగ ఏనాడు మాట్లాడాలి. ఎప్పుడు కూడా చివరి శ్వాస వరకు తాను రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు దగ్గరగానే ఉన్నట్టుగా మహేష్ బాబు గారు కుటుంబం అయితే కనపడింది. కృష్ణ గారు నాడు ఎలా అంటే దూకుడు సినిమా అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రధానమంత్రిగా తిరిగి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చింది, అదే రాజశేఖర రెడ్డి గారు ఆ అడవుల్లో ఎక్కడో చనిపోకుండా తిరిగి ఆయన వచ్చి బాగుండని నాకు అట్లా అనిపించింది. ఆ సీన్ గుర్తొచ్చింది. విజయ నిర్మల గారు దూకుడు 50 రోజుల ఫంక్షన్ ఇప్పుడు విజయవాడలో పెట్టినప్పుడు అన్నారు. ఇవన్నీ వాళ్ళ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి దగ్గర చేసే విధంగా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో అయితే ప్రదర్శించారు బహిరంగంగా.